భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లతో కలిసి ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలించారు. తక్కువ ఖర్చుతో ఈవీ వాహనాలు రూపొందించిన 2 విద్యార్థులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. రాష్ట్రంలో మరో 65 ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు నెలకు 2000 స్టైఫండ్ అందిస్తున్నామని, జపాన్ పర్యటనతో సుమారు 5 లక్షల ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. తమ్ముడు కొంచెం జరగదు. विष्णु జరుగు 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 అన్న కొంచెం జరగండి అన్న జరుగు కొంచెం జరుగు అన్న జరగండి అన్న మీరు జరగాలన్న అందరూ వస్తుందిగా మేడం మీరు సైడ్ కొండ్రా, మీరు సైడ్ కొంటే వస్తుంది మాకు మంచిగా. హలో
ఎంటెక్ ఎందుకు సార్ ఒక్క నిమిషం శ్రీ కోరిన మల్లమ్మాయ గారికి అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ సంస్థ అదేవిధంగా స్థానిక సర్పంచి వెంకటేశ్వర్ గారు కూడా వేదికగా కోరుతున్నాం. స్థానిక తహసీల్దార్ నగేష్ గారిని కూడా వేదికగా కోరుతున్నాం. మన స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పర్ణం నాయక్ గారు, మా ఇద్దరు ఏటీసీ స్టూడెంట్స్ పార్థసారథి ఇంకా స్ఫూర్తి వారు కూడా ఇక్కడనే ఉన్నారు. వారు ఈ ఏటీసీ సెంటర్లో నేర్చుకొని వారు ఒక రీసెర్చ్ అనాలిసిస్తో ఎట్లా ఎలక్ట్రిక్ వెహికల్ చేయాలి, కమర్షియల్గా ఎట్లా ఈ వెహికల్ని చేసిన తర్వాత మార్కెట్ చేయాలి, ఈ ఒక ఆబ్జెక్టివ్తో ఒక గోల్తో వాళ్ళిద్దరు కూడా కష్టపడి ఈ 2 వెహికల్స్ కూడా వారు క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో వారు కూడా ఇదే చెప్తున్నారు. ఈ ఏటీసీ సెంటర్స్లో ఇంతకుముందు ఐటీఐ సెంటర్స్ ఉండే, ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి హయాంలో ఒక్క పైసా కూడా ఇన్వెస్ట్ చేయలేదు. ఈ ఐటీసీ సెంటర్స్ని అప్గ్రేడ్ చేయాలి. స్కిల్ సెట్స్ ఇక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్గా, ఇండస్ట్రీస్లో వీళ్ళు ఉద్యోగాలు కల్పించిన తర్వాత వీళ్ళు అక్కడ పోయిన తర్వాత ఇమీడియట్లీ పని చేసే స్థాయికి రావాలి. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే అవసరం ఉందో అప్పుడు 10 సంవత్సరాలు ఎక్కడ కూడా నిధులు కరిక్యులము ఇన్వెస్ట్ చేయలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. అందు గురించి ఆ ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టాటాస్తో మాట్లాడి ఒక 2,000 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ కింద రాష్ట్ర ప్రభుత్వం పైన భారం లేకుండా చాలా తక్కువ భారంతో ఈ ఐటీఐస్ 65 ఐటీఐస్ తెలంగాణలో ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దీన్ని అప్గ్రేడ్ చేసి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
అప్గ్రేడ్ చేసి ఇక్కడ మన విద్యార్థులకు ఒక మంచి స్కిల్ సెట్స్ నేర్పించాలని చెప్పి ఈ ఏటీసీ సెంటర్స్ ఈ ఐటీఐ సెంటర్స్ అన్నీ కూడా ఏటీసీ సెంటర్స్ చేయడం జరిగింది. ఈ 65 ఐటీఐ సెంటర్స్తో పాటు ఇంకొక 56 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ 2,000 కోట్లతో ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ అన్ని నియోజకవర్గాలలో ఒక్కొక్క ఏటీసీ సెంటర్స్ స్థాపించడం జరుగుతుంది. ఇది ఒక అవకాశం అన్నమాట నిరుద్యోగులకు. మేము ఈ ఏటీసీ సెంటర్స్లో వెళ్ళి ఇండస్ట్రీస్కి ఏదైతే అవసరం ఉందో, నేను నిన్న మెదక్ డిస్ట్రిక్ట్లో కూడా అక్కడ పోయి అక్కడ ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్ మాకు ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ స్థాపించండి, మేము దానికి ఫండింగ్ చేస్తాము, సిఎస్ఆర్లో ఫండింగ్ చేసి మా స్కిల్ సెట్స్ మా ఇండస్ట్రీలో ఏదైతే అవసరం ఉందో మేము వారికి నేర్పించుకొని మేము వాళ్ళకి ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఇప్పుడే 2 విద్యార్థులు ఈ 2024లో ఈ పినపాకలో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మన ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు గారు, ఎంపీ బలరాం నాయక్ గారు వాళ్ళిద్దరూ ఒక పట్టుదలతోని మాది మొదలు చేయాలని చెప్పి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీనివలన ఈరోజు మన ఈ పినపాక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో 2 విద్యార్థులు చాలా చక్కగా కష్టపడి వారు ఒక కమిట్మెంట్తోని మనం ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేద్దాము, ఒక వెహికల్ ఓల్డ్ పార్ట్స్ తీసుకొని దాన్ని ఎలక్ట్రిక్ వెహికల్ చేద్దామని ఇద్దరు, ఇంకొక వ్యక్తి పాత స్కూటీ తీసుకొని దాన్ని కూడా 30,000 రూపాయలలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వారు క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఈ టాలెంట్ ఏదైతే మార్కెట్ వైజ్ కొత్త స్కిల్ సెట్స్ నేర్చుకోవాలో ఇక్కడ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో మనం నేర్పిస్తున్నాము. అంతేకాక ఈ 119 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కొత్త స్కిల్ సెట్స్, ఎందుకంటే ఈవీస్ అవసరము, సిఎన్సి మెషిన్స్ అవసరము, రోబోటిక్స్ అవసరము, వారికి ఇవన్నీ న్యూ స్కిల్ సెట్స్ కావాలంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా పిల్లలందరూ కూడా విద్యార్థులు నేర్చుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళందరికీ ఆర్థికంగా ఇబ్బందులు రావద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము 2,000 రూపాయలు స్టైఫండ్ కూడా మన విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు 2 విద్యార్థులు ఎవరైతే ఈ వెహికల్స్ క్రియేట్ చేస్తారో వారికి నేను చెప్పినాను, ఇంకా ఎక్కువ నిధులు అవసరం ఉంటే మనము కమర్షియల్ వెహికల్గా చేసి మనము ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ఏదైతే మన పిల్లలందరూ కూడా మంచి కొత్త స్కిల్ సెట్స్ నేర్చుకుంటున్నారు, ఇది ఒక రోల్ మోడల్ అవుతారు వీళ్ళిద్దరూ ఇతర అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో కూడా నేర్చుకోవటానికి. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఏమో చాలా ఉన్నాయి. జర్మనీలో, జపాన్లో నేను మొన్న వెళ్ళినప్పుడు జర్మనీలో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. నేను 22nd నాడు జపాన్ కూడా వెళ్తున్నాను, అక్కడ కూడా ఒప్పందం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ